మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కారం అంటే మోస్ట్ పాపులర్ అయిన జిల్లా గుంటూరు కారం తినాలంటారు కదా. అలాంటప్పుడు అసలే మనం గుంటూరు మిరగాయలు తెచ్చి కారం కొట్టుకుంటే ఆ టేస్ట్ కానీ ఆ వేసిన కూరలు కానీ పచ్చడి కానీ చాలా బాగుంటాయి. అయితే ఇక్కడ నేనైతే గొడ్డుగారం అంటాం మేము, అంటే ప్లెయిన్ కారం, దినుసులు ధనియాలు అలాంటివి ఏమి వేయకుండా గొడ్డుగారం ప్రిపేర్ చేయించాము. ఈ గొడ్డుగారం అసలు ఎందుకు వాడతాము, వేటిలోకి ఎలా వాడతాము, ఇది ప్రిపేర్ చేయటం ప్రాసెస్ ఏంటి అని ఈ వీడియో మొత్తంలో చూద్దాము. అసలు ఈ గొడ్డుగారం కొట్టించుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటంటే, మనం నిలవ పచ్చళ్ళు పడతాం కదా, ఆ నిలవ పచ్చళ్ళలోనికి ఈ కారం వేసి కలుపుకోవడానికి ఈ గొడ్డుగారం ఉపయోగపడుతుంది. మేమైతే ఈ ఎండాకాలంలోనే ఇది పట్టిస్తాం. సమ్మర్ వచ్చేసింది కదా, అందుకని మిరగాయలు కొనుక్కొచ్చి గుంటూరు మిర్చి వాటిని క్లీన్ చేసేసుకుని నీట్గా మిల్లు తీసుకెళ్ళి కారం అనేది కొట్టించాము. మిల్లుకు తీసుకెళ్ళగానే ఎన్ని కేజీలు మిరగాయలు తెచ్చామని తూకం పెట్టుకున్నారు. ఇప్పుడు దీంట్లో వేయాలా మీరు? ఈ మిషన్లో బట్టి రోకలకి వేయాలి. అప్పుడు వచ్చింది కారం. నేను ఇదే ఫస్ట్ టైం కారం మిల్లుకి వెళ్ళటం, అందుకని వీడియో అనేది రికార్డ్ చేసుకున్నాను. ఎండు మిరగాయలు తీసుకుని తొడాలు తీసి నీట్గా క్లీన్ చేసేసాము. తీసి ఎండలో బాగా ఎండబెట్టాము. ఎండబెట్టినటువంటి వాటిని మిల్లుకి తీసుకెళ్ళాను. ఈ కారాన్ని మేము మ్యాక్సిమం నిలవ పచ్చళ్ళలోకి మాత్రమే వాడతాము. అవి ఏంటంటే మామిడికాయ పచ్చడి, ఆవకాయ పచ్చడి, టమోటో, నిమ్మకాయ పచ్చడి, దబ్బకాయ పచ్చడి, దొండకాయ, వంకాయ, ఇలా ప్రిపేర్ చేసే చట్నీలు, క్యాలీఫ్లవరు, ఇలా అన్నిటిలో కూడా ఇదే కారం అనేది వాడుకుంటాము. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదే వాడుకుంటేనే బాగుంటుంది. ఇక్కడ మా అమ్మగారు అయితే మా ముగ్గురికి ఆవిడే ప్రిపేర్ చేస్తారు. ఇప్పటికీను నాకు పెళ్ళై 10 సంవత్సరాలు అయినా సరే ఆవిడే. మా అక్క వాళ్ళకి పెళ్ళై ఇంకా 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు అయినా కూడా వాళ్ళకి మా అమ్మగారే పట్టించి పంపిస్తారు. అదే కదా తల్లి ప్రేమ అంటే. ఇప్పటికీ ఎందుకులే మేము పట్టుకున్నామంటే, మీకు ఎందుకులమ్మా నేనే పట్టి పంపిస్తాను అని చెప్తారు. ఆవిడ ఈరోజు అయితే 15 కేజీల ఎండు మిరకాయలు తీసుకువచ్చి వాటి తొడాలు మొత్తం తీసి చక్కగా ఎండలో ఆరబెట్టేశారు. ఆరబెట్టిన తర్వాత వాటిని నేను మిల్లుకి తీసుకెళ్ళాను. అంటే నేను వెళ్తే పిల్లలు కూడా ఎంపటి వస్తారు కదా, వాళ్ళని కూడా తీసుకెళ్ళాను. మిల్లుకి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మిల్లులో మా అమ్మ కాటా పెట్టుకున్నారు. ఎన్ని కేజీలు మిరగాయలు, అమ్మ నా చేతులు బాగా నొప్పిగా ఉంటున్నాయి, కొంచెం వాటిని బాధి పెట్టు, కొంత బాధితే ఆ తర్వాత త్వరగా మిషన్లో నలుగుతాయి అన్నారు. అనేసరికి నేను ముందు వీడియో మీరు చూసుంటారు, అది చక్కగా బాధేశాను. బాధిన తర్వాత మిషన్లో వేశారు మిరగాయలు అన్నిటినీ. ఇలా ఒక మిషన్ ఉంది, ఆ మిషన్లో వేసి మొత్తం ఒకేసారి వేయట్లేదు. చక్కగా 3 మిరగాయలని 4 మిరగాయలు, 4 మిరగాయల కన్నా ఎక్కువ ఆ మిషన్ ఉన్న రంధ్రంలోనికి పంపకుండా ఆ మా అమ్మగారు అనేది చక్కగా దాన్ని లోపలికి నెడతా ఉన్నారు. మిరగాయలు నెట్టినవి చక్కగా కొంత పైన పౌడర్ అయితే వచ్చింది. మిరగాయలు పైన ఎర్రగా ఉన్నదంతా పౌడర్ అయింది. ఈ విధంగా పౌడర్ అయిందని మరలా రెండోసారి అదే మిషన్లో వేసి చూపిస్తున్న విధంగా పౌడర్ అయ్యే వరకు మిల్లు అనేది ఆడించారు. రెండు సార్లుగా ఆ మిషన్లో ఆడించిన తర్వాత అది పౌడర్ అయింది కదా, ఈ కారంని ఆవిడ రోకళ్ళ దానిలో వేసి చక్కగా గెర్రెటతో ఎగదోస్తూ ఆ రోకళ్ళతో దంచే వరకు, మొత్తం క్లియర్గా దంచే వరకు రోకళ్ళు అనేది ఆడించడం జరిగింది. ఆ విధంగా ఆ రోకళ్ళ మిషన్లో ఒక 30 నిమిషాల నుంచి 45 నిమిషాల వరకు దంపుడు అనేది దంచడం చేయించిన తర్వాత అది తీసి మనం పార్సిల్ అనేది వేసాము. ఈ రోకళ్ళ సౌండ్ అయితే వింటుంటే చాలా బాగుంది. దానిలో కారం తిరగటానికి తెడ్డు ప్రిపేర్ చేసుకుంది మా అమ్మ. ఆ తెడ్డు చూడండి, ఇలా ప్రిపేర్ చేసిన దాన్ని గాలిపోకుండా చక్కగా స్టీల్ దానిలో కానీ దానిలో స్టోర్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ తగరం పేపర్లో పోపించుకుని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత గాజు ఆటల్లో లేకపోతే స్టీల్ దానిలో స్టోర్ చేసుకుంటాము, లేకపోతే జాడీలో మ్యాక్సిమం పెట్టుకుంటాము. ఇదే విధంగా మన కూరల్లోకి ప్రిపేర్ చేసుకునే సాంబార్ కారం కూడా మేము ఎటువంటి ధనియాలు వేస్తాము ఏంటి, అది సంవత్సరం పాటు రంగు వెలిసిపోకుండా కూడా ఎర్రగా ఇదే రంగులో ఉంటుంది. ఇది మేము కొట్టించినటువంటి కారం. అంతే. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.